యా మల్కాజ్గిరిలో హస్తం బేజారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్ రాజకీయాలతో సతమతం. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో లోపించిన ఐక్యత, నేతల తీరుతో ఎంపీ అభ్యర్థి సునీతకు తప్పని తిప్పలు అంటుకుని చూస్తున్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్లో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. నేతల వ్యవహారం ఎవరి గోర వారిది అన్నట్లుగా తయారైంది. మీటింగ్లకు ఒక నేతను పిలిస్తే మరో నేత డుమ్మా కొడుతున్నారు. దీంతో పార్లమెంట్ బరిలో నిలిచిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. కానీ ఎంపీ సీట్ను చేజారనివద్దని రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారట. సో ఇక్కడ చూడండి, చాలా గ్రూప్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈమె ఓటమికి పలు కారణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పడం జరిగింది. సో దానిలో క్లియర్గా ఒక్కసారి చూద్దాం. గ్రూప్ రాజకీయాలు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ధీటుగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గొడవతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప్రభావం పాలైంది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీట్ను గెలవలేకపోయింది. రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిన తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శల బాణాలను సంధిస్తున్నారు. సో చూడండి, చాలా రకాలుగా ఏవేవైతున్నాయో కుత్బులాపూర్ చూడండి, కుత్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, టీపీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, భూపతి రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీనిలో భాగంగా మళ్ళీ ఎవరు వెళ్తున్నారు? కూన శ్రీశైలం గౌడ్ కూడా పోతున్నాడు. కూన శ్రీశైలం గౌడ్ పోయి కూడా అక్కడ కూడా బలిగా బకర కాబోతున్నాడు. సో అక్కడ కూడా ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 నేతలు టికెట్ ఆశగా హనుమంత్ రెడ్డికి దక్కింది. ఆ ఎన్నికల్లో హనుమంత్ రెడ్డికి భూపతి రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీ పటిష్టత కోసం అధిష్టానం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. దీనికి తోడు భూపతి రెడ్డి గాంధీభవన్ సచివాలయానికి పరిమితం అవుతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరారు. అయితే ఆయన సేవలను వినియోగించుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పనిచేసిన కేఎం ప్రతాప్ సైతం అసెంబ్లీ ఎన్నికల ముందు కారు దిగి హస్తంగుటికి చేరారు. ఆయనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన అంచనాలు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కుత్బులాపూర్లో స్పష్టంగా ఆడ బీజేపీ ఆధిపత్యం కనబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ ఏవైతే ఉండదు. నెక్స్ట్ ఉప్పల్ల కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆయన ఎక్కడున్నాడో తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే టీపీసీ అధికార ప్రతి సత్యం శ్రీరంగం మధ్య కూడా సఖ్యత కొరవడిందని సమాచారం. ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత కార్యక్రమంలో సత్యం శ్రీరంగం ఫోటోలు వేయడం లేదని బండి రమేష్పై నారాజుతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో కేబీహెచ్బీలో కాలనీ నిర్వహించే పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి మంత్రి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి సత్యం శ్రీరంగం డుమ్మా కొట్టారు. బండి రమేష్, సత్యం శ్రీరంగం మధ్య సయోధ్య లేనందే మీటింగ్ హాజరైనట్లు తెలుస్తోంది. అక్కడ వెంటనే ఉప్పల్ల చూడండి, ఆడ పోటీ చేసినటువంటి పరమేశ్వర్ రెడ్డి శ్రేణుల సమన్వయం చేయడం విమర్శలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ చెందిన సిట్టింగ్ కార్పొరేట్లు స్వర్ణరాజ్, బొంతు శ్రీదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరమేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఆ కార్పొరేట్లు సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ వచ్చి భంగపడ్డ మాజీ మేయర్ బొంతురామన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్నా టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో ఉప్పల్లో పార్టీ శ్రేణులు సమన్వయపరిచి పార్లమెంట్ ఎన్నికల్లో దూకుడు చేయాల్సిన అవసరం ఉంది. సో ఉప్పల్లో కథమే. ఇక మల్కాజ్గిరిలో ఇక మైనపల్లి హనుమంతరావు, ఇక అదంతా వేరే కథ కాడంతా. నియోజకవర్గ నేతలతో అంటిముట్టలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మైనపల్లి ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మల్లారెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందంటే ఈయనకు సహకరించాడు, మైనపల్లి సహకరించాడు. అదే జరుగుతుంది ఇక్కడ. ఎల్బీ నగర్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. మదియాష్కి ఉండడు, వాస్తవంగా కాన్స్టిట్యూషన్ పెద్దగా ఉండే పరిస్థితి కనబడతలేదు. అక్కడ ఇక చాలామంది ఉన్నారు. అక్కడ మల్లారెడ్డి, రామరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళ ఎవరి మధ్య కూడా సయోధ్య ఉండదు. అక్కడ కూడా ఎల్బీ నగర్లో మొదటి నుంచి కూడా బీజేపీకి చాలా పట్టున్నటువంటి ఏరియా. గతంలో కూడా మన అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా తక్కువ మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది. ఇక మేడ్చల్లో స్పష్టంగా రాసి పెట్టుకోండి, మల్లారెడ్డి పరోక్షంగానో ప్రత్యక్షంగానో వీళ్ళని ఓడియడానికి ట్రై చేస్తాడు. ఆయన రేపు బీజేపీ పోయే అవకాశం కనబడతా ఉంది. అది కూడా ఈటల రాజేందర్కే పరోక్షంగా సహకరించే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున అక్కడ బీజేపీకి ఓట్ బ్యాంక్ కనబడతా ఉంది స్పష్టంగా. గతంలో కూడా 35-40 ఓట్లు రావడం జరిగింది. సరే, అక్కడ అభ్యర్థి మారినప్పుడు కూడా ఎవరో ఒక బలమైనటువంటి అభ్యర్థి వచ్చి ఆ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. సో అక్కడ కూడా కొంత ఆయనకు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. సో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు. ఈమె వెనకాల ఆయన ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి రౌడీజం కానీ, ఆయన అక్రమాలు కానీ, అవినీతి కానీ అవన్నీ కూడా కాలోజీ టీవీలో ఖచ్చితంగా స్పష్టంగా రాబోతే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గత 10 ఏళ్లలో ఏ విధమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ చాలా పెద్ద కేసులు ఎట్లా పెట్టారో అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా కాలోజీ టీవీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ
పార్టీ నాయకులే వీళ్ళు ఓడించడానికి ట్రై చేస్తారు, రాసి పెట్టుకోండి. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మల్కాజ్గిరిలో హస్తం బేజారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్ రాజకీయాలతో సతమతం. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో లోపించిన ఐక్యత, నేతల తీరుతో ఎంపీ అభ్యర్థి సునీతకు తప్పని తిప్పలు అంటుకుని చూస్తున్నాం. మల్కాజ్గిరి కాంగ్రెస్ లో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. నేతల వ్యవహారం ఎవరి గోర వారిది అన్నట్లుగా తయారైంది. మీటింగ్లకు ఒక నేతను పిలిస్తే మరో నేత డుమ్మా కొడుతున్నారు. దీంతో పార్లమెంట్ బరిలో నిలిచిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. కానీ ఎంపీ సీట్ను చేజారనివద్దని రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారట. సో ఇక్కడ చూడండి, చాలా గ్రూప్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈమె ఓటమికి పలు కారణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పడం జరిగింది. సో దానిలో క్లియర్గా ఒక్కసారి చూద్దాం. గ్రూప్ రాజకీయాలు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ధీటుగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గొడవతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప్రభావం పాలైంది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీట్ను గెలవలేకపోయింది. రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిన తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శల బాణాలను సంధిస్తున్నారు. సో చూడండి, చాలా రకాలుగా ఏవేవైతున్నాయో కుత్బులాపూర్ చూడండి, కుత్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, టీపీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, భూపతి రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీనిలో భాగంగా మళ్ళీ ఎవరు వెళ్తున్నారు, కూన శ్రీశైలం గౌడ్ కూడా పోతున్నాడు. కూన శ్రీశైలం గౌడ్ పోయి కూడా అక్కడ కూడా బలిగా బకర కాబోతున్నాడు. సో అక్కడ కూడా ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 నేతలు టికెట్ ఆశగా హనుమంత్ రెడ్డికి దక్కింది. ఆ ఎన్నికల్లో హనుమంత్ రెడ్డికి భూపతి రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీ పటిష్టత కోసం అధిష్టానం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. దీనికి తోడు భూపతి రెడ్డి గాంధీభవన్ సచివాలయానికి పరిమితం అవుతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరారు. అయితే ఆయన సేవలను వినియోగించుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పనిచేసిన కేఎం ప్రతాప్ సైతం అసెంబ్లీ ఎన్నికల ముందు కారు దిగి హస్తం గుట్టికి చేరారు. ఆయనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన అంచనాలు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కుత్బులాపూర్లో స్పష్టంగా ఆడ బీజేపీ ఆధిపత్యం కనబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ ఏవైతే ఉండదు. నెక్స్ట్ ఉప్పల్ల కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆయన ఎక్కడున్నాడో తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే టీపీసీ అధికార ప్రతి సత్యం శ్రీరంగం మధ్య కూడా సఖ్యత కొరవడిందని సమాచారం. ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత కార్యక్రమంలో సత్యం శ్రీరంగం ఫోటోలు వేయడం లేదని బండి రమేష్పై నారాజుతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో కేబీహెచ్బీలో కాలనీ నిర్వహించే పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి మంత్రి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి సత్యం శ్రీరంగం డుమ్మా కొట్టారు. బండి రమేష్